ఒక్క నిమిషం ఆపన్నా. ఏమైంది? రూట్ కరెక్టేగా? రూట్ కరెక్టే సార్, కానీ హలో? లెఫ్ట్ రైట్ ఫోటో పంపించాను సరే అండి. అవునండి పో. ముడికుప్పల్ చెక్ పోస్ట్. చెక్ పోస్ట్ దాటారా? లేదు లేదు, ఇంకా దాటలేదు అన్నా. నువ్వు లెఫ్ట్కే లాగించన్నా, చూసుకుందాం. చెక్ పోస్ట్ నుంచి లెఫ్ట్ 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 లెఫ్ట్కి తిప్పాడు. ఫోటో వచ్చింది, తిరుగుతూనే ఉంది కానీ బొమ్మ రావట్లేదు. ఏంటో చూడు. అదే పైన ఈయన ఉంటేనే బొమ్మ దిగదన్నా. అదే 3G 4G ఉందనుకో టక్కన వచ్చేస్తుంది. నా ఫోను బావి దగ్గర మర్చిపోయాను, లేకపోతే చూపించుండేవాడిని. పోనీ సార్ నీ కాస్త నెట్ అడగమంటావన్నా? రే, లోపల ఎవరెవరు ఉన్నారో తెలియదు, నువ్వు వెళ్ళి బండ్లు సరే చూడు. మన కళ్ళకనే కాదు నల్లకనే కనబడతాయి, కానీ అది వాళ్ళ అమ్మాయి నన్ను కనిపెట్టేస్తుందిగా. రేపు నువ్వు వెళ్ళి నిల్చో, నీ కూతురు నన్ను చూడగానే దగ్గరికి పరిగెత్తుకొస్తున్నా. మీరేమంటారు సార్? రే, రోడ్డు ఖాళీగానేగా ఉంది, త్వరగా పోనీ. తిరుగుడికి గాలినా వస్తుందేమో కానీ ఫోటో మాత్రం రావట్లేదు. ఇవన్నీ డబ్బా ఫోన్లు అన్నా. ఈ ఓప్పో వివో ఆ పేర్లు ఎప్పుడైనా విన్నావా? OnePlus ఐఫోన్ ఇవన్నీ నీ రేంజ్కి చాలా ఎక్కువ అన్నా. అన్నా అటేపు చూడన్నా. ఏ బండి ఆపు, పోతూనే ఉండు. పోనీ పోలేనా, తొందరగా పోలేనా. ఆపకు. అన్నా ఎక్కడికైనా ఒక పట్టుస్తానన్నా. ఏమైంది? లైట్స్ ఆఫ్ చేస్తున్నాయి, లోపలికి వెళ్ళడం సేఫ్ కదా తెలియదు. ఏం చేయమంటావు? తలుపు బద్దలు కొట్టు. రే, వెళ్ళి రాడు తీసుకురారా. అందరి చేతిలో కత్తులు రాట్లు ఉన్నాయన్నా. అన్న ఏదో చేయండి. లెఫ్ట్కో రైట్కో వెళ్ళగలవేమో చూడు. చుట్టూ అడవి సార్. ఏ ఎక్కించి పారేరా. ఇంతమంది మీద ఎక్కించి మళ్ళీ జైలుకి పోలేను సార్. రే, ఎక్కించి పారుతూ పోయిరా, మీకు విషయాలు నేను చూసుకుంటా. పో. లారీ నేనే పట్టుకున్నాను, 5 తలలు నావే. నా తిరిగి వెళ్ళు. ఏంటండి, బొంగులట్టు పెట్టి లారీని పాడు చేసి రూట్ మార్చి తీసుకొస్తే నువ్వు వచ్చి అయితలు ఎత్తిపోతా? మరి నేను ఎర్రిపప్పనా? ఎరా, నేను తాళి కట్టిన దాంతో నువ్వు సోపరం చేసుకుంటా? అవునరా, నువ్వు లేటుగా వస్తే నేనే సోపరం చేస్తా. ఓలు పెట్టి పట్టుకుంది నేనురా, నువ్వు తర్వాత వచ్చావు. నీ ముందు నేనున్నాను. పట్టుకుని ఎలకని నీకు వదలను రా. మర్యాదగా వెళ్ళిపో. నా దమ్ముంటే రారా, తలలు ఎవరు తీసుకెళ్లాలో తెలుసుకుందాం. రే, ఏంట్రా ఆలోచిస్తున్నావు? పోరా. ఏంట్రా? నా కూతుర్ని అసలు జీవితాంతో కలవని కూడా చేస్తా అన్నా. నాకు వేరే దారి తెలియలేదురా. పోనీ ఇప్పుడు చేయి చూద్దాం. రే, నేను నిజంగా అలాంటి వాడిని కాదురా. నేను అలా చెప్పకపోతే నువ్వు బండి తీసేవాడివే కాదు. వెనుకొని అంతమందికి పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. పోనీ
ఏం సార్ మా కుటుంబం పిల్లలు ఉండరా? రంగన, నేను సహాయం తమ్ముణ్ణి. ఎంత దూరం తరుముకొచ్చావు? డీల్ మాట్లాడనా? మా వాళ్ళలో 5 కాలిపోయారు. సహాయం తమ్ముడు 5 కాలిపోయారట. డీల్ మాట్లాడాలట. ఏమంట? సరే సార్, నువ్వన్న మాటలన్నీ మర్చిపోతా. నీకు చిన్న ఘాట్ కూడా పడకుండా తీసుకెళ్ళి దింపేస్తా. నాకేమిస్తావు? రే, నీకేం కావాలన్నా ఇస్తాను. ఇది బేరం మాట్లాడే టైం కాదు. నువ్వు బండి తీ. నాకు ఇదే సార్ టైము. సరే సరే, నీకెంత కావాలి ఈ చెప్పు. డబ్బు ఎవరికి కావాలి సార్? మరి ఏం కావాలి నీకు? నా కూతురికి విడిగా ఒక రూమ్, ఒక ఫ్యాన్, మంచం, బాగా చదువు సేపే ఓ స్కూల్. సేతావా సార్? రే, నీ కూతురు చదివించడం పెద్ద మ్యాటరే కాదురా. నువ్వు ఐజీని కాపాడేవని తెలిస్తేనే. నువ్వు సేతానని మాట ఇవ్వు. చేస్తాను. ఒట్టేసి చెప్పు. కావాలంటే ఓ పని చేద్దాం. నువ్వు 3 తలలు తీసుకో, నాకు 2 తలలు ఇచ్చాయి. నేను కష్టపడుతున్నా కదా. ఒట్టు నాది బాధ్యత. నువ్వు బండి తీ. కడుక్కునే చేత్తో ఒట్టేస్తున్నావు. రేపొద్దున మాట మారితే? ఈ ఫోటో చూడు. తను నా కూతురు. తను ఏ స్కూల్లో చదువుతోందో నీ కూతుర్ని అదే స్కూల్లో చదివిస్తాను. ఇది నా కూతురు మీద ఒట్టు. దయచేసి బండి తీ. బండి తీయరా. ఒప్పుకున్నట్టే ఒప్పుకుందాం. వచ్చింది నలుగురే కదా, ఏళ్ళేసేద్దాం, ఆళ్ళేసేద్దాం. కానీ ఒకటి, బండి తోలుకొచ్చాడే సంకళ్ళతోటి, ఆడు నాకు కావాలా. ఆడు జోలికెళ్ళొద్దు. నువ్వు అక్కడే ఉండు. రేయ్, ఎక్కడికి వెళ్తున్నావు? చుట్టూ 20 మంది ఉన్నారా? అన్నా ఏం చేస్తున్నావు అన్నా? 10 ఏళ్ళు లోపల ఉన్నానని మాత్రమే మీకు తెలుసు. లోపలికి వెళ్లే ముందు ఏం చేస్తామన్నో తెలియదు కదా సార్. ఈ వదిలి, ఆడు చూసుకుంటాడంట. లారీ ఎక్కి ఆ 5 దించు.
అన్న వెనకాల ఒకడు ఎక్కుతున్నాడన్నా. ఇందులో ఏదో ఒకటి వెరక్కొట్టండి. అన్ని పగలగొట్టండి రా, వెళ్ళరా. పగట్లేదు. లేదమ్మా, ఇదేదో బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్ అనుకుంటా. కిటికీలు తలుపులు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. బద్దలు కొట్టుకుని లోపల కట్టడం సాధ్యం కాదు. వేరే దారి చూద్దాం. ముగ్గురు అటువైపు వెళ్ళండి రా. ఎక్కడున్నారా? అన్నా భయంకరంగా అన్ని పాల్గొట్టి కొండ మీదకి ఎక్కించాడన్నా. ఎవడాడు? ఆడి పేరు ఏదో ఢిల్లీ అంట. జైలు నుంచి తప్పించుకున్నట్టున్నాడు. పొడి చేతికి మాత్రం ఇంకా సంఖ్యలున్నాయి. ఎందుకు పోలీసులకు పనిచేస్తున్నాడో తెలియట్లేదు. ప్రభన్న పెద్ద పులి మీద పడ్డట్టు పడ్డాడన్నా. మన కృష్ణాను గుణాను కూడా సున్నంలోకి ఎముకలు లేకుండా కొట్టాడు. విభూతి కుంకుమ పెట్టుకుని అమ్మోరు పుణ్యట్టు ఆడుతున్నాడన్నా. చేత కాదని చెప్పు, అది వదిలేసి అమ్మోరు గిమ్మోరు అనుకో. అజయ్, నేను వెలుగు దగ్గరలో ఉన్నాను. నువ్వు వెంటనే సూర్యన్ హై స్కూల్ దగ్గరికి రమ్మను. రే, నేను మళ్ళీ చేస్తాను. ఇదిగో వచ్చేస్తున్నావు డాక్టర్. బిజయ్, నా రీసెర్చ్ని బట్టి ఆ డ్రగ్ రోహిపినాల్ అయి ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో డాక్టర్, హెవీ సెడేటివ్ బిజయ్, ఈవెన్ మోర్ డేంజరస్. కానీ ఈ డ్రగ్స్ ఎవరికి దొరకవు. యాక్సెసిబిలిటీ చాలా కష్టం. ఈ డిపార్ట్మెంట్లో డ్రగ్స్ హ్యాండిల్ చేయడం తెలిసిన వాళ్ళే ఈ పని చేసి ఉండాలి. బిజయ్, ఆల్రెడీ 3 hours అయింది. త్వరగా రండి. లేట్ అయ్యే కొద్దీ పీపుల్ మైట్ డై. ఓకే ఓకే డాక్టర్, ఇదిగో వచ్చేస్తున్నాను. శంభో మహాదేవం శంభో శంకరం, శంభో మహాదేవం శంభో శంకరం, శంభో నీలకంఠం శివ శంభో శంకరం, శంభో రుద్ర రూపం శివ శంభో సదా శివాయ. ఓం నమ శివాయ. అన్నా కొండ చుట్టూ వాళ్ళ మనుషులు ఉన్నారన్న, వినపడుతుందేమో. నాకు నమ్మకం లేదన్నా. వస్తుంది. మీ సైడ్ ఎంతమంది ఉన్నారు? 17 మంది అన్నా. రేయ్, మన సైడ్ ఎంతమంది రా? 25 మంది అన్నా. కొండ సెంటర్లో 2 వాచ్ చేస్తారు. 40 మంది మొత్తంగా దిగిపోదాం. 10 అడుగులకు ఒకళ్ళుగా నిలబడండి. వాడి పేరేంటి? బాంబేనా ఢిల్లీనా? వాడా కొండ మించి ఎలా దిగుతాడో నేను చూస్తాను. సార్, మనల్ని తరుముకుంటూ వచ్చిన వాళ్ళందరూ కొండను చుట్టుముట్టారు. లారీ ఎటైపు వెళ్ళినా దొరికిపోతాం. ఇప్పుడు ఏం చేద్దాం ఢిల్లీ? నువ్వు చెప్పు సార్, వింటాను. నేను ఏదైనా చెప్తే పిచ్చా అంటావు. సరే, నువ్వు చెప్పు. కనిపిస్తోందా? ఇక్కడ ఉన్నాడ్రా. చెప్పండి. వినిపిస్తుందా లేదా? వినిపిస్తోంది. సరే విను. ఈ బిల్డింగ్ వెనకాల ఒక ఇనుప డోర్ ఉంది. వెనకాల? సరిగ్గా పట్టుకోరా. బయట నుంచి లోపలికి రావడానికి రూట్ చెప్పరా. రే, కింద చూసావా? ఈజీగా చెప్తున్నా. వాళ్ళకి దొరికిపోయిన 5 ప్రాణాలే పోతాయి. నువ్వేంటి అందరిని లేపేయాలని చూస్తున్నావా? నీకేమైనా పిచ్చా? చెప్పాను కదా సార్, నువ్వు ఇదే మాట అంటావని. ఏదో నువ్వు.
వచ్చి ఆపేశాడు. ఎక్కడ ఉన్నావో తెలియదు. పள்ளிకొండ రూట్లో వచ్చి వెతుకు. అక్కడ కొండ ఏమైనా ఉందేమో చూడు. ఏమైంది? ఏంటన్నా? మత్తులు ఏదో వాగుతున్నారన్నా. మూసుకొని పడుకోండి. మ్యాటర్ తెలియకుండా మాడుతున్నారు. ఇనుపా సరే సరేనా ఇనుపడు మెడకల బ్యాక్ అడ్రస్ వెళ్ళరా రే. సార్ వాడు మాట్లాడితే బయట వాళ్ళకి వినిపించకుండా నేను ఒక పంచానా. వినపడిందా? ఏం చేస్తావయ్యా?